హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము ఐఐటి జేఈఈ సబ్జెక్ట్ సంబంధించి ఫిజిక్స్ సబ్జెక్ట్లో ఎర్రర్ అనాలసిస్ మీద ప్రాబ్లమ్స్ అయితే ప్రాక్టీస్ చేద్దాము. ఈ ఎర్రర్ అనాలసిస్లో ఇది సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, లేదా నా ఛానల్ పేజ్లో ఉంటుంది, కంటెంట్ యాక్సెస్ చేయొచ్చు. సో నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అమ్మా. ముఖ్యంగా మీకు తెలిసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఐఐటి జేఈఈ ఎగ్జామ్ ఎవరైనా రాస్తుంటే ఫిజిక్స్ సబ్జెక్ట్ కొరకు ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్తే ఎర్రర్ అనాలిసిస్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. గివెన్ బిలో ఆర్ టూ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు మనకి. ఆ స్టేట్మెంట్స్లో కరెక్టా కాదా, ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అనేది ఇప్పుడు మనం చెప్పాలి. చూడండి, ఇన్ ఏ వెర్నియర్ క్యాలిపర్స్లో 1 వెర్నియర్ స్కేల్ ఈజ్ ఆల్వేస్ స్మాలర్ దాన్ 1 మెయిన్ స్కేల్ డివిజన్. సో 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1 మెయిన్ స్కేల్ డివిజన్. ఇదే కదా మనకి, ఎందుకంటే మనం లీస్ట్ కౌంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి ఫార్ములా ఉంది, 1 మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ అని మనకి ఫార్ములా ఉంది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ 1 వెర్నియర్ స్కేల్ డివిజన్. సో కాబట్టి ఈ సందర్భంలో ఖచ్చితంగా వెర్నియర్ స్కేల్ డివిజన్స్ అనేవి మెయిన్ స్కేల్ డివిజన్ కంటే తక్కువగానే ఉంటాయి. మనకి ఫార్ములా ఇలా ఉంది కాబట్టి, మైనస్ ఉంది కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ ద correct statement. So it is a true statement. 1 is right. Next statement 2 చూడండి. The Vernier constant means least count. Vernier constant అంటే అర్థం ఏంటమ్మా? Least count of Vernier calipers is given by 1 main scale division multiplied by అని ఇచ్చాడు చూడు, multiplied by నెంబర్ ఆఫ్. కానీ లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటి, 1 మెయిన్ స్కేల్ డివిజన్ బై నెంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్. ఇది ఫార్ములా అమ్మ, ఇది కూడా ఫార్ములానే. 1 మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ 1 వెర్నియర్ స్కేల్ డివిజన్. ఇది 1 ఎంఎస్డి మైనస్ 1 విఎస్డి డిఫరెన్స్. అయితే ఇది డివిజన్లో అయితే 1 మెయిన్ స్కేల్ డివిజన్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్. 10 ఉన్నాయా, 20 ఉన్నాయా, 50 ఉన్నాయా అనే దాన్ని బట్టి మనకి లీస్ట్ కౌంట్ అనేది మారుతుంది. కానీ ఇక్కడ మల్టిప్లైడ్ అన్నాడు కాబట్టి స్టేట్మెంట్ 2 నాకు ఏమవుతుందమ్మా, ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ. ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ. సెకండ్ ప్రాబ్లం చూడండి. సో 2 కెపాసిటర్స్ విత్ కెపాసిటెన్స్ C1 C2 ఇచ్చేసారమ్మా. అలాగే మనకి దానికి సంబంధించి డెల్టా సి కూడా ఇచ్చేసాడు. డెల్టా C1 ఇది డెల్టా C2, ఇదేమో డెల్టా వి ఇచ్చేసాడు. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కాంబినేషన్. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కాంబినేషన్కి ఫార్ములా రాయండి, E ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ CV స్క్వేర్. ఇది మనకి ఫార్ములా. సో డెల్టా E బై ఈ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు, డెల్టా సి బై సి ప్లస్ 2 ఇంటూ డెల్టా వి బై వి. ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేయాలి, డెల్టా సి బై సి. డెల్టా సి అంటే ఇక్కడ ఏమిటి, కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అన్నాడు. సో కెపాసిటర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అంటే మనకేమవుతుంది, 1 బై సి ఈజ్ ఈక్వల్ టు ఈక్వలెంట్ కెపాసిటెన్స్ 1 బై C1 ప్లస్ 1 బై C2. దీని నుంచి డెల్టా సి బై సి స్క్వేర్ డిఫరెన్షియేట్ చేస్తున్నాం, డెల్టా C1 స్క్వేర్ బై డెల్టా C1 బై C1 స్క్వేర్ ప్లస్ డెల్టా C2 బై C2 స్క్వేర్ అవుతుంది. నాకేం కావాలి, డెల్టా సి బై సి కావాలి కదా. అప్పుడు డెల్టా సి బై సి ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ డెల్టా C1 బై C1 స్క్వేర్ ప్లస్ డెల్టా C2 బై C2 స్క్వేర్ అవుతుంది. సో డెల్టా సి బై సి ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. సి అంటే ఎంతో మనం మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాలి.
ఇక్కడ నుంచి C ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా, C1 C2 బై C1 ప్లస్ C2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది 2000 ఇది 3000 అమ్మ. 2 ఇంటూ 3 6 ఇంటూ 10 పవర్ 6 6 ఇంటూ 10 to the power of 6 డివైడెడ్ బై 6000 అమ్మ. 5000 అంటే 5 ఇంటూ 10 క్యూబ్ అవుతుంది. 5 ఇంటూ 10 క్యూబ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకి, సో ఈ 10 క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. 6000/5 అంటే 1200 వస్తుంది. అంటే C ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది నాకు, 1200 వస్తుంది. కాబట్టి డెల్టా C బై C ఈజ్ ఈక్వల్ టు 1200 ఇంటూ డెల్టా C1 అంటే ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు. 10/2000 ఇంటూ 2000 అమ్మ. 2000 ఇంటూ 2000 అంటే 2 ఇంటూ 2 4 వేసుకున్నాము. 4 ఇంటూ 10 to the power of 6 చేయండి. 4 ఇంటూ 10 to the power of 6 చేయండి. ప్లస్ ఇక్కడేమో 15 అవుతుంది. డెల్టా C2 15 బై ఇది ఓన్లీ C నేమ్. మళ్ళీ 3 3s are 9 9 ఇంటూ 10 to the power of 6 అవుతుంది. 9 ఇంటూ 10 to the power of 6. ఇక్కడ ఒక్కసారి కనుక మనం అబ్జర్వ్ చేస్తే 10/4 వచ్చింది చూడండి. 10/4 అంటే మనకి 5 2 టేబుల్లో పోతుంది 5, ఇదేమో 2 టైమ్స్ పోతుంది. ఇది 3 టేబుల్లో 5 3 టైమ్స్ పోతుంది. సో 5 కామన్ తీయచ్చు. 5/10 పవర్ 6 కామన్ తీయచ్చు చూడండి. 1200 ఇంటూ 5/10 to the power of 6 కామన్ తీయచ్చు. ఇక్కడేమో 1/2 ప్లస్ 1/3 ఉంటుంది. 12 5s are 60 కదా, 6000/10 పవర్ 6 అమ్మ. ఇంటూ ఇదేమవుతుంది 5/6 అవుతుంది. సో 5 ఇందులో ఒకసారి పోతుంది, ఈ 3 ఇందులో 3 సార్లు పోతుంది. 5/1000 అంటే 1/200. అంటే డెల్టా C బై C వాల్యూ ఎంత నాకు, డెల్టా C బై C వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 1/200 వచ్చింది. 1/200 వచ్చింది. నెక్స్ట్ డెల్టా V బై V కనుక్కోవాలి. డెల్టా V బై V ఎంత అవుతుంది, డెల్టా V ఆల్రెడీ 0.02 ఇచ్చేసాడు. 0.02 ఇచ్చేసాడు. డెల్టా 0.02/5 అవుతుంది. అంటే 2/500 అవుతుంది. 2/500 అవుతుంది. మనము 2 డెల్టా V బై V కనుక్కుంటే ఇంటూ 2 అవుతుంది. అంటే 4/500 అవుతుంది. 4/500 అవుతుంది. సో ఇప్పుడు ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. మనకి ఇంటూ 100 వస్తుందమ్మా. ఇంటూ 100 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ ఎర్రర్ కాబట్టి డెల్టా C బై C ఇంటూ 100 డెల్టా V బై V ఇంటూ 100 అనమాట. డెల్టా C బై C అంటే ఎంత వచ్చింది, 1/200 వచ్చింది. ప్లస్ 2 ఇంటూ డెల్టా V బై V అంటే 4/500 వచ్చింది. ఇంటూ 100. ఒక్కసారి మనం కానీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమో 1/200 వచ్చింది, ఇక్కడేమో 4/500 వచ్చింది. 100 క్యాన్సిల్ అయిపోతుంది చూడండి. ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు, 2 సున్నాలు, 2 సున్నాలు. 1/2 అంటే 0.5 ప్లస్ 4/5 అంటే 0.8 ఎంత అవుతుంది, 1.3% అవుతుంది. 1.3% అవుతుంది. 1.3% అవుతుంది. కాబట్టి ఎనర్జీ స్టోర్డ్ కాంబినేషన్లో మనకి పర్సంటేజ్ ఎర్రర్ ఎంత వస్తుందమ్మా అంటే డెల్టా E బై E ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 1.3%. ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్. సో దీనికి మెయిన్గా ఈ ఫార్ములా గుర్తుండాలి మనకి, ½ CV² అని. తర్వాత ప్యారలల్ సిరీస్ కెపాసిటెన్స్కి ఫార్ములా తెలిసి ఉండాలి.
దాని నుంచి మనము డెల్టా సి బై సి డెల్టా వి బై వి క్యాలిక్యులేట్ చేసి డైరెక్ట్గా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ద పిచ్ అండ్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ సర్క్యులర్ స్కేల్ ఆఫ్ ఎ గివెన్ స్క్రూ గేజ్. సో పిచ్ ఆఫ్ ద స్క్రూ ఇచ్చాడు మనకి, ఎంత ఇచ్చాడు, 0.5 mm ఇచ్చాడమ్మా. అలాగే నెంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్ ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్ ఎంత ఇచ్చాడు, 100 ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్ 100 ఇచ్చాడు. ఎప్పుడైతే ఇవి రెండు తెలిసినాయో నాకు లీస్ట్ కౌంట్ కనుక్కోవచ్చు. లీస్ట్ కౌంట్ ఏంటి, పిచ్ ఆఫ్ ద స్క్రూ బై నెంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్ అంటే 0.5 బై 100. 0.5 బై 100 అంటే ఎంతమ్మా, 0.005 mm. 0.005 mm లేదా 5 × 10⁻³ millimeters అని. సో మనం లీస్ట్ కౌంట్ కనుక్కున్నాం ఇచ్చిన ఇన్ఫర్మేషన్. వెన్ ద స్క్రూ గేజ్ ఇస్ ఫుల్లీ టైటెండ్ వితౌట్ ఎనీ ఆబ్జెక్ట్, the zero of its circular scale lies 3 divisions below the reference line. 3 digits below the reference line. సో చూడండి ఇక్కడ మనకి ఎర్రర్ ఎక్కడ వచ్చిందంట, 3 divisions below అన్నాడమ్మ. అంటే మనకి ఎర్రర్ పాజిటివ్. సో మనకి ఎక్కడ రెఫరెన్స్ లైన్ ఇది ఇక్కడ ఉండాలి, కానీ రెఫరెన్స్ లైన్ కంటే 3 అంటే రిఫరెన్స్ లైన్ కంటే 3 అంటే ఇక్కడ కోయిన్సైడ్ అయింది 0. యాక్చువల్గా 0 ఇక్కడ ఉండాలి, కానీ దాని కింద 3 లైన్స్ కింద ఉంది. కాబట్టి దీన్ని ఏమంటాం మనం, పాజిటివ్ ఎర్రర్ అంటాం. పాజిటివ్ ఎర్రర్ అయితే కరెక్షన్ ఏమవుతుంది, నెగిటివ్ కరెక్షన్. ఎర్రర్ పాజిటివ్, కరెక్షన్ నెగిటివ్. ఎన్ని డివిజన్స్ అంట, 3 డివిజన్స్ వచ్చినాయి. సో 3 మైనస్ చేసుకుంటూ పోవాలి. సో ఇక్కడ మనకేమి ఇచ్చాడు, మెయిన్ స్కేల్ రీడింగ్ ఇచ్చాడు. మెయిన్ స్కేల్ రీడింగు 5.5 మిల్లీమీటర్లు ఇచ్చాడు. తర్వాత మనకి ఎన్ని డివిజన్స్ అని చెప్పాడు సర్క్యులర్ స్కేల్ మీద, సర్క్యులర్ స్కేల్ రీడింగ్ CSR = 48. ఇప్పుడు దీంట్లోంచి మనము 0 కరెక్షన్ చేయాలి, 0 కరెక్షన్. సో మనకి ఎర్రర్ పాజిటివ్ వచ్చింది కాబట్టి కరెక్షన్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. కాబట్టి 3 తీసేయండి. కాబట్టి ఇప్పుడు కరెక్టెడ్ CSIR ఏమవుతుందమ్మా, 45 అవుతుంది. 48లోంచి 3 తీసేయాలి. ఇదే కదా మనం స్క్రూ గేజ్ ఎక్స్పెరిమెంట్లు చేస్తాం. సో 3 డివిజన్లు అదనంగా వచ్చింది, కాబట్టి ఆ అదనంగా వచ్చిన 3 డివిజన్లు తీసేస్తాం. సో ఇప్పుడు టోటల్ థిక్నెస్ కదా మనం కనుక్కోమంది. ఫార్ములా ఏంటమ్మా, మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ మనకి సర్క్యులర్ స్కేల్ రీడింగ్ కదా, పిచ్ స్కేల్ రీడింగ్ ఇంటూ లీస్ట్ కౌంట్. ఇది ఫార్ములా. మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత, 5.5 మిల్లీమీటర్లు ప్లస్ ఇదేమో 45 ఇంటూ 5 × 10⁻³ సో 45 × 5 అంటే ఎంత అవుతుంది, 5 5 are 25, 22. 225 × 10⁻³ అంటే 3 స్థానాల తర్వాత అంటే 5.5 ప్లస్ 0.225 అంటే ఎంత అవుతుంది, 5.725 మిల్లీమీటర్స్ అవుతుంది. 5.725 మిల్లీమీటర్స్ అవుతుంది. సో ఇది మనల్ని అడిగినటువంటి థిక్నెస్ అమ్మ. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు లీస్ట్ కౌంట్కి ఫార్ములా తెలియాలి, పిచ్ ఆఫ్ ద స్క్రూ బై నెంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్. అలాగే కరెక్షన్ ఏం చేస్తాము, పాజిటివ్ ఎర్రర్. సో కిందికి వస్తే పాజిటివ్ ఎర్రర్, పైకి ఉంటే నెగిటివ్ ఎర్రర్. సో కింద ఉన్నది కాబట్టి 0, రెఫరెన్స్ లైన్ బిలో అన్నాడు కాబట్టి పాజిటివ్ ఎర్రర్, కరెక్షన్ నెగిటివ్. ఎన్ని డివిజన్స్ అయితే వచ్చినాయి అన్ని డివిజన్స్ మనం మైనస్ చేస్తాం. సో అలా చేసుకుని టోటల్ వాల్యూ మనకు తెలుసు కదా, MSR + CSR × LC. దాన్ని బట్టి మనం ఇది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ థిక్నెస్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ద వెర్నియర్ కాన్స్టెంట్ ఆఫ్ వెర్నియర్ కాలిపర్స్ ఇస్ 0.1 mm అండ్ ఇట్ హ్యాస్ 0 ఎర్రర్ ఆఫ్ మైనస్ ఎర్రర్ అని వాడే ఇచ్చేసాడమ్మా. సో మనం ఏం చేయాలి, కరెక్షన్ పాజిటివ్ చేయాలి.
కరెక్షన్ పాజిటివ్ చేయాలి. వెర్నియర్ కాన్స్టెంట్ అంటే అర్థం ఏంటి? లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0.1 mm. మనకి సెంటీమీటర్స్లో ఉంటుంది కాబట్టి 0.01 సెంటీమీటర్లోకి మార్చుకోండి. నెక్స్ట్ డయామీటర్ కనుక్కుంటున్నాడు. మెయిన్ స్కేల్ రీడింగ్ ఇచ్చాడు ఎంఎస్ఆర్ అంటే మెయిన్ స్కేల్ రీడింగ్ 1.7 సెంటీమీటర్స్ ఇచ్చాడు. వెర్నియర్ డివిజన్స్ ఎంత ఇచ్చాడు? విడి ఈజ్ ఈక్వల్ టు 5. సో మనకి టోటల్ రీడింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ఆర్ ప్లస్ విడి ఇంటూ ఎల్సి. దీనికి మనం జీరో ఎర్రర్ యాడ్ చేయాలి. జీరో ఎర్రర్ యాడ్ ఆర్ సబ్ట్రాక్షన్, ప్లస్ ఆర్ మైనస్ జీరో ఎర్రర్. సో ఇక్కడ జీరో ఎర్రర్ ప్లస్ ఆర్ మైనస్ చేసినప్పుడు ఇక్కడ మైనస్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏం చేయాలమ్మా? ప్లస్ చెయ్యాలి. కాబట్టి మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత ఇచ్చాడు? 1.7 సెంటీమీటర్స్ ప్లస్ విడి 5, లీస్ట్ కౌంట్ ఎంత? 0.01 ప్లస్ 0.05. నెగిటివ్ ఎర్రర్ కాబట్టి పాజిటివ్. ఈ 0.05 0.05 రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 0.1 అవుతుంది. కాబట్టి 1.7 ప్లస్ 0.1 ఈజ్ ఈక్వల్ టు 1.8 సెంటీమీటర్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ డయామీటర్. కరెక్ట్ డయామీటర్ ఎంత అంటే 1.8 సెంటీమీటర్లు. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్ అమ్మ. సో ఇక్కడ కూడా మనకి మెయిన్ స్కేల్ రీడింగ్ ఈజ్ ఈక్వల్ టు మెయిన్ స్కేల్ రీడింగ్ టోటల్ రీడింగ్ అంటే ఎంత అవుతుంది? మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ వెర్నియర్ కోఇన్సిడెన్స్ ఇంటూ లీస్ట్ కౌంట్. ఇక్కడ జీరో ఎర్రర్ ఆల్రెడీ మైనస్ అని వాడే ఇచ్చేసాడు కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ప్లస్ చేస్తున్నాం. ఇది ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేసే విధానం. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇక్కడ మనకి ట్రావెలింగ్ మైక్రోస్కోప్ ఇచ్చాడు. ట్రావెలింగ్ మైక్రోస్కోప్ లో 20 డివిజన్స్ పర్ సెంటీమీటర్ ఆన్ మెయిన్ స్కేల్. సో కాబట్టి 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1/20 సెంటీమీటర్స్ అవుతుంది. ఒక సెంటీమీటర్లో 20 డివిజన్స్ ఉన్నాయి కదమ్మా. కాబట్టి ఒక మెయిన్ స్కేల్ డివిజన్ అంటే ఎంత అవుతుంది? 1/20 సెంటీమీటర్లు అవుతుంది. అలాగే 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ ఇచ్చేసాడు. చూడు ఎంత ఇచ్చాడు? 25 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఆర్ ఈక్వల్ టు 24 మెయిన్ స్కేల్ డివిజన్స్. అంటే 24/25 MSD. 25 VSD ఈజ్ ఈక్వల్ టు 24 MSD. అదే కదా వాడు ఇచ్చింది మనకి. 25 VSD ఈజ్ ఈక్వల్ టు 24 MSD మెయిన్ స్కేల్ డివిజన్స్. కాబట్టి 1 VSD ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 24/25 MSD అవుతుంది. సో లీస్ట్ కౌంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. లీస్ట్ కౌంట్కి ఫార్ములా ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. 1 MSD 1 VSD తెలిసినప్పుడు ఏంటి ఫార్ములా? 1 MSD మైనస్ 1 VSD. సో 1 MSD అంటే 1/20, 1 VSD అంటే 24/25 ఇంటూ MSD. 1 MSD అంటే ఎంత? 1/20 కదా. కాబట్టి 1/20 మైనస్ 24/25 ఇంటూ 1/20. చూస్తే 1/20 కామన్ వస్తుంది మనకి. 1 మైనస్ 24/25. 1/20 పైన ఎల్సిఎం తీస్తే 25 మైనస్ 24 అంటే 1/25 అవుతుంది. 1/25 అంటే 1/20 ఇంటూ 25 అంటే ఎంత అవుతుంది? 1/500 అవుతుంది. అంటే 0.2 ఇంటూ 10⁻⁻2 సెంటీమీటర్స్ లేదా 0.002 సెంటీమీటర్స్. 0.002 సెంటీమీటర్స్. 2 ఇంటూ 10⁻³ అని అవుతుంది, లేదా 0.002 సెంటీమీటర్స్ అన్న లీస్ట్ కౌంట్ ఆఫ్ ద గివెన్ ట్రావెలింగ్ మైక్రోస్కోప్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి మెయిన్గా ఈ ఫార్ములా ఏది? లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఫార్ములా ఇంపార్టెంట్. 1 MSD మైనస్ 1 VSD ఉంది కదా, ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ ఫార్ములా గుర్తుంటే మనం ఈజీగా ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయొచ్చు. సో మీకోసం అని చెప్పి ఈ ప్రాక్టీస్ బిట్ ఇస్తున్నాను. దీన్ని సాల్వ్ చేసి మీ ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ని అయితే పోస్ట్ చేయండి.
ఇక్కడ చూడండి z ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ వై పవర్ 1/2. ఏ ఈజ్ కాన్స్టెంట్, ఏ తీసుకోవాల్సిన పని లేదు. ఎక్స్ వై యొక్క పర్సెంటేజ్ ఎర్రర్స్ ఇచ్చాడు 4%, 12%. మనకు ఫార్ములాస్ తెలుసు కదా. డెల్టా జెడ్ బై జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1/2 డెల్టా వై బై వై. సో సబ్స్టిట్యూట్ చేయండి, డెల్టా జెడ్ బై జెడ్ పర్సెంటేజ్ ఎర్రర్ వచ్చేస్తుందమ్మా. సో ఈజీ ప్రాబ్లమే. సబ్స్టిట్యూట్ చేసి మీ ఆన్సర్ని అయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే జేఈఈ మెయిన్ ఫిజిక్స్లో మీకు కావాల్సిన టాపిక్, మీకు టఫ్గా ఉన్నటువంటి టాపిక్ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన టాపిక్ నేమ్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. దానికి సంబంధించిన వీడియో లేదా ప్రాక్టీస్ బిట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.